డిసెంబర్ 12 దేవుని వాగ్దానం. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతలు 27. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతనమైనటువంటి దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఈ నూతనమైన దినములో ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని మనం కొనియాడటానికి దేవాతి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాగ్దానాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను ధన్యులుగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ధన్యులుగా ఉండాలి అని కోరిక కలిగినటువంటి వారు, ధన్యులుగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నటువంటి వారు మనము దేవుని యొక్క క్రియలను ఎప్పుడు కూడా చేసేవారంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, యథార్థంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారు, యథార్థవర్తనుడగు నీతిమంతుని యొక్క పిల్లలు, వారి జీవితంలో ఎంతో ఆశీర్వాదం, వారి యొక్క తరతరాలు దీవెనకరంగా ధన్యులుగా కొనియాడబడతారు. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, మనము ధన్యులుగా కొనియాడబడటం, వారు ధన్యులు అని మనము లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను బట్టి, లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి అంటాము. కానీ ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, నీవు ధన్యుడవు, ధన్యురాలవు అని ఎప్పుడు అంటారు? నీ పిల్లలు ఎప్పుడు ఆశీర్వదింపబడతారంటే, నీ జీవితం యథార్థగా నీతిమంతునిగా నువ్వు ఉన్నప్పుడు, నీతిమంతురాలుగా నువ్వు ఉన్నప్పుడు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. అలాంటి ఆశీర్వాదం కొరకు నీ జీవితాన్ని నిన్ను నీవు కట్టుకోవాలి. అబ్రహాము తదనంతరం ఇస్సాకుని దీవించినట్టు నీ తదనంతరం నీ పిల్లలు ఆశీర్వదింపబడాలి. నీవు చేసేటువంటి కార్యాలను బట్టి నీ పిల్లల మీదకి దీవెనలు వస్తాయి. అలాంటి దీవెనలు పొందుకోవడానికి, అటువంటి ఆశీర్వాదాలు ఉన్నతంగా నువ్వు పొందుకోవడానికి ప్రభు యొక్క చిత్తములో మన జీవితాలను మనము కట్టుకునే వారంగా ఉండాలి. అతి కృప భాగ్యములు వాటి ద్వారా నీవే కాదు, నీ తదనంతరం నీ పిల్లలు దీవించబడినట్లుగా నీ ప్రవర్తన ఉండాలని ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేసి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రభు నిన్ను, నీ తదనంతరం నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి. వారి ప్రవర్తన వారి పిల్లల మీద ప్రభావం చూపుతూ ఉండగా ప్రభువా, నీ బిడ్డలు నమ్మకంగా యథార్థత కలిగి నీతిమంతులుగా ఉండడానికి కృప దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు ఎవరైతే జన్మదినమో, వివాహదినమో, ఆయా విశేష దినములు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేసి ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.